దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి సంఖ్యాకాండం 32వ అధ్యాయాన్ని చదువుకుంటాం. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనక యాజేరు ప్రదేశమును గీలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడకు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు, దీబోను, యాజేరు, నిమ్రా, హెస్బోను, ఎలాలే, షేబాము, నెబో, బేయోను అను స్థలములు అనగా ఇజ్రాయేలుల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశం మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల మమ్మను యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశము స్వాస్థ్యంగా ఇమ్మనగా మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? 7వ వచనం. యెహోవా ఇజ్రాయేలులకు ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఉండునట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుదురు? ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నేయాల నుండి మీ తరలో నేను పంపినప్పుడు వారును అలాగూ చేసిరిగరా. వారు ఎస్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూసి ఇజ్రాయేలుల హృదయమును అధైర్యపరిచిరిగరక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి. ఆ దినమున యెహోవా కోపం రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడునూ పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనక నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణపూర్వకంగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడరని ప్రమాణం చేసెను. అప్పుడు యెహోవా కోపం ఇజ్రాయేలుల మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరం వారందరూ నశించు వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడజేసెను. ఇప్పుడు ఇజ్రాయేలుల ఎడల యెహోవాకు కోపం మరి ఎక్కువగా పుట్టించున్నట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యంలో జనులను ఇంకా నిల్వజేయును. అట్లు మీరు ఈ సర్వ సమాజమును నశింపజేయుదురనెను. అందుకు వారు అతని వద్దకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకుందాము. ఇజ్రాయేలీయులను వారి వారి స్థలములను చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదాం. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయం చేత ప్రాకారం గల పురములలో నివసింపవలెను. ఇజ్రాయేలీయులలో ప్రతి వాడు తన స్వాస్థ్యమును పొందు వరకు మా ఇండ్లకు తిరిగిరాము. తూర్పు దిక్కున యోర్దాను ఆ ఇద్దరిని మాకు స్వాస్థ్యం దొరికెను కనుక యోర్దాను అద్దరిని దూరముగా వారితో స్వాస్థ్యం పొందమనిరి. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన యుద్ధ నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అద్దరికి వెళ్ళిన ఎడల ఆ దేశం యెహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇజ్రాయేలుల దృష్టికిని నిర్దోషులయ్యుందురు. అప్పుడు ఈ దేశం యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకొనుడి. మీరు మీ పిల్లల కొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని నా నోటి నుండి వచ్చిన మాట చొప్పున చేయుడనెను. అందుకు గాదీయులను రూబేనీయులను మోషేతో, మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము. మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, మా సమస్త పశువులు అక్కడ గీలాదు పురములలో ఉండును. నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడు మా ఏలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని సిద్ధం చేయుటకు యోర్దాను అద్దరికి వచ్చేదమనిటి. కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరుకును, నూను కుమారుడైన యెహోషువకును, ఇజ్రాయేలీయుల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లను, గాదీయులను రూబేనీయులను అందరూ యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అద్దరికి వెళ్ళిన ఎడల ఆ దేశం మీ చేత జయింపబడిన తర్వాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యంగా ఇవ్వలేను. అయితే వారు మీతో కలిసి యోధులై అవతలికి వెళ్ళని ఎడల వారు కానాను దేశమందే మీ మధ్యన స్వాస్థ్యములను పొందనగా గాదీయులు రూబేనీయులు యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదాం. మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కానాను దేశంలోనికి వెళ్ళేదాం. అప్పుడు యోర్దాను ఇద్దరిని మేము స్వాస్థ్యమును పొందేదామని ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోషే వారికి అనగా గాదీయులకు రూబేనీయులకు యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికి అమోరీల రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును, దాని ప్రాంత పురములలో ఆ దేశమును చుట్టూ నుండి ఆ దేశ పురములను ఇచ్చెను. గాదీయులు దీబోను, అతారోతు, ఆరోయేరు, అత్రోతు, షాఫాను, యాజేరు, ఎగ్బెహా, బెత్నిమ్రా,
బెత్తరాను అను పరాకారములు గల పురములను మందల దొడ్లను పట్టుకొనిరి. రూబేనీయులు మారుపేరు పొందిన హెస్బోను, ఎలాలే, కిరేతాయిము, నెబో, బయల్మయోను, సిబ్మా అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరు పేర్లు పెట్టిరి. మనష్షే కుమారుడైన మాకిరీయులు గిలాదు మీదికి పోయి దాన్ని పట్టుకొని దానిలో ఉన్న అమోరీలను వెళ్ళగొట్టిరి. మోషే మనష్షే కుమారుడైన మాకీర్కు గీలాదునిచ్చెను, అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయిరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వారికి యాయిరు పల్లెలని పేరు పెట్టెను. నోబాహు వెళ్ళి కేనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబాహు అని తన పేర్లు పెట్టాను. సంఖ్యాకాండం 32వ అధ్యాయంలోని ఈ వాక్య భాగాలను మనము మరి ధ్యానించుకుందాం. ప్రభువారు మనకు సహాయపడును గాక. ఇక్కడ రూబేనీయులు, గాదీయులకు అతి విస్తారమైన మందలు ఉన్నాయని దేవుని వాక్యంలో రాయబడింది. మరి దేవుడు మరి రూబేనీయులకు, గాదీయులకు మందలు అనుగ్రహించినట్టుగా మనకి ఇక్కడ విస్తారమైన మందలను అనుగ్రహించినట్టుగా మనము చదువుకున్నాం. గీలాదు ప్రదేశం మందలకు తగిన స్థలం అనేది తెలుసుకొని గీలాదు ప్రదేశము మరి వారికి అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ ఈ గీలాదు ప్రదేశం ఎవరిదేనంటే బాషాను రాజైన ఓగుది, తర్వాత సీహోను అమోరీల రాజైన సీహోనుది. బాషాను రాజుకు ఓగు, సీహోను రాజైన అమోరీల రాజైన సీహోనుది. వీళ్ళిద్దరు బలమైనటువంటి రాజులు. ఈ బలమైనటువంటి రాజులను మరి ఇజ్రాయేలీలు ఓడించి ఆ స్థలాలను ఆక్రమించుకున్నారు. ఇప్పుడు అవి మందలకు అనుకూలమైన స్థలమని రూబేనులు, గాదీలు తెలుసుకొని మోషే దగ్గరికి పోయి మేము ఈ ప్రదేశంలో ఉంటామని అడిగినప్పుడు మోషే మరి ఏమంటాడంటే, మీరు ఎలా దేవుని ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు? మరి మీ పితరులు 12 మందిని మరి ఇజ్రాయెల్ కానాన్ దేశాన్ని వేగు చూడడానికి పంపించినప్పుడు వాళ్ళ 10 మంది చెడ్డ సమాచారం చెప్పినారు, వారందరూ చనిపోయినారు. మరి మనము వారిని బట్టి ఇంకా ఈ దేశంలో, కానాను దేశంలో మరి ఇంకా ప్రవేశించలేకపోయినా మీరు ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నారు అన్నప్పుడు మరి వారు మాకు మందలు ఎక్కువ ఉన్నాయి, అందుకోసమై మేము ఇక్కడ ఉంటాం, మేము మా సహోదరులతో పాటు వారు స్వాస్థ్యం పొందేంత వరకు వారితో కలిసి మేము యుద్ధం చేస్తాము అని అన్నారు. చాలా మంచి ఆలోచనే. మోషే కూడా అంటాడు, మీరు అట్లు వారితో కలిసి యుద్ధం చేయక ఇక్కడే మీరు ఉన్నాడు అనుకో, మీరు యెహోవా దృష్టికి పాపం చేసినటువంటి వారగుదురు, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ మాట చదువుకుంటాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు కనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకును అని తెలుసుకునండి. మనం ఏదైనా చెప్పి చేయకపోవడం అనేది కూడా పాపం అనేది మరి దేవుని వాక్యంలో ఏ రీతిగా నిర్వచించవచ్చు అని అంటే చూడండి, ఆజ్ఞాతిక్రమం పాపము, మూర్ఖుని యోచన పాపము, సకల దుర్నీతి పాపం, విశ్వాస సహితం కానిదేదో పాపం, అలాగు చేయవలనని ఎరిగి ఉండి ఆ రీతిగా చేయకపోవడం పాపం, ప్రార్థన చేయకపోవడం పాపం, సత్క్రియ చేయకపోవడం పాపం అని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియమైనటువంటి వారులారా, అనుదిన జీవితంలో మనం చాలా విషయాలను చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఏదైనా మాట ఇచ్చి మరి చేసేటటువంటి వారంగా కాక, తర్వాత బొంకేటటువంటి వారంగా, అబద్ధమాడేటటువంటి వారంగా, ప్రమాణం చేసి దాని నుండి వెనక్కి తిరుక్కునేటటువంటి వారంగా, మరి ఇట్లా అనేక రీతులుగా నీ హృదయపూర్వకంగా నిజం పలకకపోవడము, తర్వాత ఎంతో యుక్తిగా లౌకికంగా జీవించడం, ఇవన్నిటి వలన మనం పాపం కట్టుకుంటున్నాం. సరే, రకరకాలుగా జరుగుతున్న ఈ పాపాన్ని బట్టి మనకేం జరుగునంటే, ప్రియమైన సోదరురా, సరైన ఆరోగ్యం ఉండదు, తర్వాత హృదయంలో నెమ్మది ఉండదు, మరి తర్వాత కుటుంబంలో ఎన్నో కలవరాలు, సమాధానం లేని స్థితి, పోరాటాలు, తర్వాత ఎక్కడికి పోయినా దరిద్రము, శాపము, కష్టము మనల్ని వెంటాడును. కనుకనే మనం యథార్థంగా ప్రవర్తించినప్పుడే ఈ అనారోగ్యాలు, సమస్యలు, కష్టాలు, సమాధానం లేనటువంటి స్థితి, ఇబ్బందులు లేనటువంటి స్థితి, తర్వాత ఒక సంపూర్ణమైన సంతోషదాయకమైన క్రైస్తవ జీవితాన్ని జీవించగలం. మనము ఎంతో లౌకికంగా జీవించి ఏదో బాగున్నామని అనుకుంటాం, కానీ హృదయాంతరంగంలో ఎంతో కన్నీరు, దుఃఖము, అపజయము, ఓటమి, దరిద్రము, శాపము, నష్టము, పాపం వలన మరి దేవుని నుండి అడబాటు, దేవుని సన్నిధి లేకపోవడం, మరి దేవుని వాక్యంలో రాయబడింది మనము దిగులు పడేటటువంటి వారిమని, దేశ దిమ్మర్లమవుతామని కూడా దేవుని వాక్యంలో రాయబడింది. కనుకనే మీరు ఆ రీతిగా చేయనేడలా
అది పాపం చేసిన వారగుదురు. మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును. కొందరి పాపములు న్యాయ తీర్పునకు వారికి ముందుగా వెలుచున్నామని దేవుని వాక్యంలో రాయబడింది. మీ పాపములే మీకు మేలు కలగకపోవటకు కారణమైందని రాయబడింది. పాపమును బట్టి దేవుడు తన ముఖంను చాటు చేసుకున్నాడని రాయబడింది. పాపమును బట్టి ఎండిపోయిన స్థితి, ఆశీర్వాదం లేని స్థితి, గందరగోళము, వీటన్నిటిని మనము గమనించాల్సినటువంటి వారం ఉంటున్నాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ పాపములన్నిటి నుండి విడుదల పొందుతాడో నిజమైనటువంటి సంతోషం, సమాధానం, ఆరోగ్యం, నెమ్మదిని పొందగలడు. వీటన్నిటిలో మరి ఎప్పుడైతే విడుదల కలుగుతుందో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఇక్కడ 32వ అధ్యాయంలో ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటూ మరి యెహోషువ తర్వాత కాలేబుల గురించి మోషే తెలియజేస్తూ వచ్చినాడు. 11వ వచనం, 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్తు దేశంలో వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవడనూ పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనక నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరూ చూడలేరని ప్రమాణం చేశాను. కాలేబు, యెహోషువ ఐగుప్తులో వచ్చినప్పుడు వారికి 20 ఏళ్లకు పైగా ఉన్నాయి. వారు మాత్రమే కానాను దేశంలో చెరగలిగినారు. కారణం ఏంటంటే వారు తమ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణ బలంతో వెంబడించినారు. కాలేబు, యెహోషువ వారు మాత్రమే దేవుడిని వాగ్దానమును స్వతంత్రించుకున్నారు. ప్రియులారా, ఎవరైతే నిండు మనసుతో దేవుని ప్రేమిస్తారో, నిండు మనసుతో ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తారో వారు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలరు. దేవుని వాక్యంలో మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలంతోనూ, పూర్ణ ఆత్మతోనూ ప్రేమింపవలను అని. ప్రియులారా, మన ప్రేమ దేవునిపై సంపూర్ణంగా ఉండాలా. అప్పుడు మనం దీవించబడతాం. అటువంటి కృప దయచేయును గాక. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మేము నేను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించడానికి సహాయం చేయండి ప్రభా. మేము పాపం చేసిన యెడల ఆ పాపాన్ని బట్టి ఎన్ని కీడులను అనుభవిస్తాము. వర్షం లేకపోవడం, కరువు కాటకాలు, ఆహారం లేకపోవడం, వస్త్రం లేకపోవడం, మన మనసులో చింత, దుఃఖము, దరిద్రము, కష్టాలు, అనారోగ్యాలు, వీటన్నిటిని బట్టి మేము క్షీణించిపోయేటటువంటి వారంగా ఉందము. కనుక పాపమునకు దూరం అయిపోయి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి నీ ఆశీర్వాదం పొందడానికి సహాయపడుతురండి. మా ప్రియుల కుటుంబాలను, వారి అక్కరలు, సమస్యలు అన్నింటినీ దీవించండి. యేసు వారి నామం పేరట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.